దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ సందర్భాన్ని లోతు జీవితం సందర్భంగా దయచేసి దేవుడు మాట ఒకసారి తప్పటడుగులు పడినాయా, తప్పటడుగులు పడుతున్నప్పుడు ఒకసారి రెండుసార్లు దేవుడు గర్దిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు తన సేవకుల ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్ తనే కావచ్చు, లేదంటే వాక్యం ద్వారా కావచ్చు, నిన్ను మాట్లాడుతున్నాడు, నీకు మాట్లాడుతున్నాడా, నీకు హెచ్చరిస్తున్నాడా, నీకు గర్దిస్తున్నాడా, ఆ మాటకు లోబడు. మరి ఇది కాకపోతే ఏది మాట్లాడతాను ఎత్తుకో దేవుడు అడుగు. సరే ఇది కాదు ప్రభావం ఎట్లు దాన్ని ఎత్తుకెళ్ళాలి దేవుని అడుగు, లేదా నీకు సంబంధం నీకు దగ్గరగా ఉన్నటువంటి సేవకుని అడుగు. ఆ రోజు అబ్రహాము అడిగాడు, ఏమి అడగడానికి ఏమి అంత వచ్చింది? పిల్లల నుంచి అనాథరైన పెంచిండు, పోషించిండు, పెద్ద చేసిండు, పెళ్లి చేసిండు, పిల్లలు కలిగి ఆస్తులు ఇచ్చిండు. ఆయన ఏ విధంగా అయితే అభివృద్ధి చెప్తాడో అంతగా అభివృద్ధి చేసే చెట్టు తనకు ఉన్నటువంటి ఆస్తులు కూడా సమంగా లోతుకు వచ్చినప్పుడు నువ్వు ఆ విధమైనటువంటి పాప విధానం నేను పోతాను, ఈ విధంగా నేను ఉంటా, నాకు సరైన విధానం లేదు, నాకు ఒక సలహా సూచన లేదు, నేను ఏ విధంగా ఆయన సలహా ఎందుకంటే